దీని వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇందులో ఉన్న డెసిమల్ ఎక్స్పాన్షన్‌ని ఫ్రాక్షన్‌గా మార్చేద్దాము. ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఈ ఫార్మ్‌లో రాయాలి. సో, డెసిమల్ ఎక్స్పాన్షన్‌కి మనం ఫ్రాక్షన్ ఎలా కట్టాలంటే న్యూమరేటర్‌లో ఏమొస్తదంటే పాయింట్ లేదనుకో నెంబర్ వైస్‌గా రాసేయండి. 004 అంటే 4 డినామినేటర్‌లో ఏమొస్తదంటే పాయింట్ ఇటు సైడ్ నుండి ఎన్ని డిజిట్స్ ముందుందో చూసుకొని 2 డిజిట్స్ కాబట్టి 100 వేయండి. యాక్చువల్‌గా ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ అప్లై చేసేయండి. స్క్వేర్ రూట్ 4 అంటే 2, స్క్వేర్ రూట్ 100 అంటే 10. సో, 2/10 అంటే 0.2. అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00000004 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 డినామినేటర్‌లో ఎంతొస్తది? పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందుంది? 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. సో, స్క్వేర్ రూట్ ఉన్నదండి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 4 అంటే 2. యాక్చువల్‌గా దీన్ని ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 6 జీరోస్ ఉన్నాయంటే 10^6. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 10³ ఇంటూ 10³ అవునా? అంటే స్క్వేర్ రూట్ ఎప్పుడైతే దీనికి అప్లై చేసామో ఆ 2 సేమ్ నెంబర్స్ స్క్వేర్